ఖచ్చితంగా. ఆయన స్టే తీసుకుపోతే నేనేం చేయను. దీని గురించి నీకు తెలీదా ఏంటి? ఇలా చూడండి, లాయర్తో నేను అన్ని విషయాలు చెప్పాను. ఆయన ఏమీ చేయలేమన్నారు. ముందు వాడిని కొనండి. అది కష్టం సార్, అతను మొండిఘటం. స్టూపిడ్. ఏదో ఒక సాకులు చెప్పండి అయ్యా, బాగా యాక్ట్ చేస్తున్నారు. నౌ డూ సంథింగ్. రాత్రిపూట వెళ్ళి వాళ్ళని బెదిరించి చూడు. గో అండ్ డూ ఇట్. అక్క ఏమైంది? రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్నారు? మరి ఎదిగి ఎక్కడి నుంచి పొండ్రా బెదవల్లారా. అనయ్య మీరు పొండి. ఏం చేస్తున్నారు? ఇలాగే రాత్రిపూట ఒక ఆడదాన్ని బెదిరిస్తారా మీరు? మూసు కూర్చో, లేకపోతే కొట్టి చంపేస్తాను. ఇలా చెడు పీనా, ఆ రాయి ఇల్లు గురించి మొత్తం తెలియాలి నాకు. ఇది ఆకాష్ గారి ఆజ్ఞ. నువ్వు తిరిగి వచ్చేసరికి మొత్తం నాకు చెప్పేయాలి. ఏంటి, అర్థమైందా? లేకపోతే ఎలా నిజం రప్పించాలో మాకు బాగా తెలుసు. చూసుకో మరి. వెళ్ళండి అన్నయ్య. అది నేను రే చూసుకుంటానండి. ఇటారా, ఇటా నువ్వు. సార్ అది కాదు, ఇలా చూడండి అన్న, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. వీళ్ళ మనుషులు వెళ్ళి స్లమ్లో ఉన్న ఒక అమ్మాయిని కొట్టారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కోపంతో పోలీస్ స్టేషన్ ధ్వంసం చేశారు. నా మనుషులా? ఏమంటున్నారు? అరే, వీళ్ళ మనుషులు ఆ బినాని మాత్రమే బెదిరించడానికి వెళ్ళారు. లేదు, నాకు తెలియకుండా మీ ఇష్టానికి మీరు డిసైడ్ చేశారంటే నేనేం చేయలేను, మీ ఇష్టం. మీరు ముందుగానే చెప్తేనే ఆ ఇంటి కేసుని హ్యాండిల్ చేసినట్లు నేను చేయగలను. నా సర్వీస్ బుక్ రాసేది మీరేం కాదండి. ఎస్పీ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. వెంటనే సమాధానం చెప్పు, లేదా లీవ్ వేసుకుని ఇంటికి వెళ్ళి అంటున్నారు. జాలీగా లీవ్ తీసుకొని కులు మనాలి, కాశ్మీర్, సిమ్లా అని వెళ్ళి ఎంజాయ్ చేయి. కొండలను చూస్తే ధైర్యం వస్తుందేమో. నీకు ఏ విషయం తెలియకుండా నువ్వు మాట్లాడద్దు, నోరు మూసుకొని ఉండు చాలు. కూర్చో. నేను ఇచ్చే డబ్బు తీసుకుంటూ నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? సార్, 2000 నోట్ల కట్టలు మీకు నేను 10 ఇచ్చాను. అయినా సరే ఎక్కువ కావాలని అడిగారు కదా, కాబట్టి అనవసరంగా ఇప్పుడు నాకు కోపం తెప్పించొద్దు. కావాలంటే నేను నీకు లీవ్ ఇప్పిస్తాను. సార్ అది కాదు. చూడు, లీవ్ తీసుకుని కుటుంబంతో హాయిగా తిరుగు. ఈ ఊరిని, పోలీస్ స్టేషన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? విషయం ఏంటంటే, నీలాంటి వాళ్ళకి కాస్త మనశ్శాంతి కావాలి, కానీ మాలాంటి వాళ్ళకి గొడవలు కావాలి. అలాంటి వాడు ఒకడున్నాడు. హ్యాపీ వెకేషన్ సార్. ఎక్కడికి వెళ్తున్నారు? కాశ్మీర్కా లేక క్యానింగ్కా? అరచ్చా, ఈ ఎలర్జీ నన్ను వదిలి వెళ్ళడం లేదా? ఇదంతా సక్రమంగా ఉంటుందా? డౌట్ గా ఉంది. చూడండి, మీరేం దిగులు పడొద్దు, అంతా నేను చూసుకుంటాను. వచ్చాడు చూడండి. అరే పర్వాలేదులే. బాగున్నావా? బాగున్నాను. వచ్చే నెల 5వ తారీఖు స్పెషల్ ఏంటో తెలుసా? మీ తాతగారు చనిపోయారే, అమ్లన్ రాయి. ఆయన గాని బ్రతికి ఉండుంటే వచ్చే నెల ఆయనకి 100వ బర్త్డే. ఆయన కొడుకు అనే విధంగా నేను ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను. యునో, సంథింగ్ బిగ్. మంచిది. మరి నువ్వేమీ చేయవా? లేదు, మీలా మమ్మల్ని తాతయ్య ప్రేమించలేదు. ఆల్ ది బెస్ట్. ఎనివే, నాకు ఆలస్యం అవుతుంది, వస్తాను.
సో బాయ్స్ అండ్ గర్ల్స్, నేను చెప్పింది గుర్తుంచుకోండి. స్ట్రోక్స్ కంటే కూడా బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. ఓకే, జంప్, కమాన్ జంప్. Are you okay? థ్యాంక్ యూ. నాకు తెలిసి నువ్వు ఖచ్చితంగా బిగినర్వే. ఏ బినాయ్, బినాయ్, నీ ట్రైనర్ ఎవరు? నో వన్. మీరు నాకు ట్రైనింగ్ ఇస్తారా? మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఓకే, నేను ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాను, కానీ స్విమ్మింగ్కి ఇది కరెక్ట్ డ్రెస్ కాదు. అక్కడికి వెళ్ళి కాస్ట్యూమ్ కలెక్ట్ చేసుకో. ఓకే, పద, ఐ హెల్ప్ యూ. కమ్. నో, ఐల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. Show me what you got, oh baby. ఏంటి? దేనికి మీరు రిజైన్ చేయాలి? ఇలా చూడండి, మీరే తప్పు చేయలేదు. నీకు సమస్య అర్థం కావడం లేదు. ఈ ఇష్యూ కనుక పెద్దదైందంటే అసోసియేషన్లో కంప్లైంట్ ఇస్తారు, ఆ తర్వాత నా కెరీరే నాశనం అవుతుంది. అదంతా ఈజీయా? స్విమ్మింగ్ పూల్ చుట్టూ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, అన్ని రికార్డ్ అయి ఉంటాయి. లేడీస్ డ్రెస్ మార్చేది రికార్డ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు మీరెలా తప్పుగా నడుచుకుని ఉంటారు? నెలలో జరుగుండొచ్చుగా. అక్కడ సీసీటీవీ లేదు కదా. నీళ్ళ లోపల నువ్వు తన దగ్గర తప్పుగా ప్రవర్తించావు. అబద్ధం. వెళ్ళి అమ్మాయిని అడగండి. అరే, ఆ అమ్మాయే నీ మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. అందువల్ల ఇప్పుడు నేను బాగా ఎంక్వైరీ చేయడానికి స్టేషన్కి తీసుకెళ్తున్నాను. రానాతో. బృందా, వీళ్ళు కావాలని చేస్తున్నారు. నువ్వు అమ్మని అనుని చూసుకో. ఇదిగో, నువ్వు వాళ్ళని చూసుకో, నేను వీడిని చూసుకుంటాను. ఆ? పద రా. పద. వీడిని జీపెక్కించండి. పోనీ. ఇదిగో మేడం, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. రేపు ఎల్లుండి శని ఆదివారాలు, సోమవారం ఎలాగ లీవు, మంగళవారం మనం కోర్టులో కలుసుకుందాం, ఓకేనా? నీ లవ్వర్ని ఎలా ట్రీట్ చేస్తానో నువ్వే చూడు. ఆ? పోనీ. నేను ఒక విషయం చెప్పనా? మీ అబ్బాయి తిరిగి వచ్చేంత వరకు మీరు మా ఇంటికి వచ్చి ఉండండి. లేదు, నేనంటున్నానని తప్పుగా అనుకోద్దు. వాళ్ళు ఈ ఇల్లు కాజేయాలన్న ఉద్దేశంతో నన్ను, నా కొడుకుని విడదీసి తీసుకెళ్ళిపోయారు. ఏవైనా సరే నేను ఈ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి రాను, ఎక్కడికి రా. కానీ ఎవరు లేకపోతే వాళ్ళ ఇంటిని ఆక్యుపై చేసుకుంటారు కదా. బీనా ఆంటీ కూడా లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. అయితే కొన్ని రోజులు ఇక్కడే ఉండమ్మా, ఆ తర్వాతే ఇంటికి రా. ఈ లోపల నేను లాయర్తో అన్ని విషయాలు మాట్లాడతాను. అప్పుడే మంగళవారం కోర్టులో మనం బెయిల్ తీసుకోగలం. నేను కూడా అదే ఆలోచించాను. నేను వీళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళను.